హాయ్ బ్రో. అన్న ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద ఓయూ జేఏసీసీ మెంబర్స్ దాడి చేయడం జరిగింది కదా! సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అన్న ఓయూ జేఎస్ జాడి చేసిన వా జాడి చేసిన మాట నిజమే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. జరిగిన దాన్ని మనం భర్తీ చేయలేము. అలాగే చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము ఇంట్లోకి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని హైలైట్ చేయకుండా ఇప్పుడు దాన్నే ఎందుకు హైలైట్ చేస్తుర్రంటే ఇప్పుడు 'అల్లు అర్జున్' అనేది 'పుష్ప 1', 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయిపోయింది. రీసెంట్‌గా చూసినాం మనం. వారం రోజులనే బడ్జెట్ వచ్చేసింది. కలెక్షన్స్ కూడా. ఏందంటే ఎవరి మాట వినకపోవడము, నాకు నేనే తోపు, ఇగ నాకు లేరు నేనే సాటి అంటారు కదా డైలాగ్ పెద్ద పెద్దయి. ఇగ అవి రియల్ లైఫ్‌లో వాడిస్తున్నాడు. ఇగ నాకు నేనే తోపు అనుకుంటే నాకంటే ఆనకంటే పెద్దోళ్ళుంటారు. అంటే ఏ విధంగా చేశాడు? నాకు నేనే తోపని అనుకున్నట్టు నీకెక్కడ అనిపించింది? రీసెంట్‌గా చూసినాం కదన్న మనం ఆడియో ఫంక్షన్‌లో గాని, లేకపోతే దాంట్లో గాని ఇప్పుడు ఏది ఏది ఆ వాటర్ తాగే కాడ? వాటర్ ఇప్పుడు ఏది టీఎఫ్ఐ రేట్లు పెంచిర్రు. ఏది మూవీస్ వాళ్ళకి. ఎప్పుడు మనం గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 'బాహుబలి 1', 'బాహుబలి 2' కూడా నార్మల్ టికెట్లే పెంచినాయి. ఈసారి ఏందంటే కలెక్షన్స్ ఎక్కువ రావాలి, సినీ పరిశ్రమ డెవలప్ అవ్వాలని చెప్పి ఏది మన రేవంత్ రెడ్డి రేట్లు పెంచడం జరిగింది. టికెట్ రేట్లు పెంచినా కూడా ఆడియో ఫంక్షన్‌లో మనం చూసుకుంటే అది ఇప్పుడు పరిపాలిస్తున్న సీఎం పేరు ఏందంటే చెప్పలేకపోయిండు. మరి హ్మ్. ఒక 2 సెకండ్లు ఆగాడు. దానికే లేదు అంతనా? ఆగలేదు. ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని చెప్పాలి కదా! ఈ వేరే వాళ్ళు అందిస్తే చెప్పిండు. ఓకే. అయితే హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీ వర్సెస్ సీఎం అన్నట్లు నడుస్తుంది. మొన్న నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ అది అవును. కూల్పేయడము. ఇప్పుడు ఈ విధంగా జరగడము. అంటే ఇండస్ట్రీకి పగబట్టారు. కుట్రపూరితంగానే చేస్తున్నారు. ఏదో జరుగుతుందని చెప్పేసని అంటున్నారు. అన్ ఇండస్ట్రీ అయితే కరెక్ట్ కాదన్నది. ఎక్కడ దెబ్బతీసిందంటే, ఇప్పుడేందంటే కే కేసీఆర్ ఏదేదైతే పథకాలు అమలు చేసిండో అవన్నీ తీసేయాలి. ఇప్పుడేందంటే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఏందంటే తొక్కి పడేసిండు కేసీఆర్. ఏందంటే ఆ రూపురేఖలు చెరిపేయాలని చెప్పి ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే హైడ్రా పేరు చెప్పి అన్ని లేనోళ్ళ మీద పడుతున్నాడు. ఉన్నోళ్ళ మీద ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు 6 ఉన్నారు. గ్యారంటీలు మర్చిపోతున్నారు. మర్చిపోతున్నాడు. ముఖ్యంగా ఈ అల్లు అర్జున్ అయితే ఇంకా హైలైట్ అయిపోతుంది. నేషనల్ ఇష్యూ అయింది ఇప్పుడు రీసెంట్ అది. ఇష్యూ అయితుంది. ఎప్పుడైతే ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఏందంటే దీన్ని హైలైట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం రీసెంట్‌గా కేసీఆర్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే బాగా పీస్‌ఫుల్ ఉండే. ఏందంటే ఫ్రీ బస్సులు లేవు, గొడవలు లేవు. మళ్ళీ ఏందంటే రైతులు బాగుండే, కరెంట్ మంచిగుండే. మళ్ళీ ఏందంటే ఊర్లల్ల డెవలప్‌మెంట్ బాగుండే. 31 జిల్లాలు చేసిండు. అన్నీ బాగున్నాయి. ఇవేందంటే ఇక కాంగ్రెసోళ్ళు ఏందంటే ఇక పాలిటిక్స్ విషయంలో ఎవరిని ఇరికిద్దాము, టాపిక్ ఎట్లా డైవర్ట్ చేద్దాము అని చెప్పి ఏదన్నా ఇష్యూ కనుక్కున్నారు. ఏంది ఇక అల్లు అర్జున్ ఒకటి ఇన్సిడెంట్ టచ్ అయింది. ఇక ఇది దాని సైడు ఎక్కడికెళ్ళిపోతుందంటారు మరి? ముందు ముందు ఇంకా ఫర్దర్‌గా. ఫర్దర్‌గా అంటే ఏం ఏం చెప్పలేమన్నా. ఎందుకంటే కేసు చిన్నగా అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. ఇగ అదే కేసు పెట్టి ఇంకా అమౌంట్ ఎక్కువ రప్పిద్దాము అల్లు అర్జున్ నుంచి అంటే ఇంకా పెద్దగా అయితది కేసు. అంతే. ఓవరాల్ అక్కడొచ్చేసి ఏందంటే మనీ ఒకటి. ఇంకోటేందంటే అల్లు అర్జున్ ఏందంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఆంధ్ర నిలబడ్డాడో అక్కడ సపోర్ట్ అనేది ఇయ్యలేదు అల్లు అర్జున్. అతను అంటే ఫ్యాన్స్ ఇచ్చారు గానీ ఇతను కూడా ఇయ్యలేదు. అందుకే ఏందంటే ఇప్పుడు ఆట పెద్దగా ఆపేసాడు. వెళ్ళట్లేదంటావా? లేదు. ఆ! అంటే వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే ఇంకా వేరే ఫ్యాన్స్ లేకపోతే పాలిటిక్స్ ఇన్వాల్వ్‌మెంట్ అట్లా అందరూ కలిసి మరి ఆ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిద్దనుకుంటున్నావా? అల్లు అర్జున్ గారికి ఇప్పుడు? అల్లు అర్జున్ సైడ్ తప్పు లేకపోతే పవన్ కళ్యాణ్ కంపల్సరీ తప్పు లేదు. కాకపోతే ఇస్తాడు. హ్మ్. అయితే ఈ ఓయూ జేఏసీ వాళ్ళు అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు లేకుండానే వాళ్ళే ఆరుగురొచ్చేసి అల్లు అర్జున్ గారి ఇంటి మీద పడ్డారు అనుకుంటున్నారా? లేదంటే హ్మ్. లీడర్ సపోర్ట్ ఎవరిదన్నా ఉందనుకుంటున్నావా? కంపల్సరీ ఎనకైతే సపోర్ట్ ఉంటదన్న. ఆ! ఎనకైతే కంపల్సరీ సపోర్ట్ ఉంటది. ఆ! ఎందుకంటే మనం ఉత్తిగనే ఎళ్లి మరి ఎవరు వెంట ఇంటి మీద బెయిల్ మీద కూడా బయటకొచ్చారు. బెయిల్ మీద బయటకొచ్చిండు. ఏముందన్న పైసా భై పరమాత్ దేక్ హైలైట్ బెయిల్ ఏంటంటే జైల్‌లో కూడా ఫోన్ యూజ్ చేసిన విజువల్స్ కొన్ని వచ్చాయని చెప్పేసి హ్మ్. చెప్పారు. అవును. వచ్చాయి. నేను కూడా చూసిన. రీల్స్‌లో చూసిన. ఆ! హ్మ్. కానీ ఒకటన్నా మరి నీకేమనిపిస్తుంది? ఇయన్నీ చూసినప్పుడు కావాలని టార్గెట్ చేసిందని ఎవరైనా అనుకుంటారు గదా! కరెక్టే అన్న. ఇప్పుడు కావాలని టార్గెట్ చేసిండని ఇప్పుడు ఎవరైనా అనుకుంటరు. కాపోతే ఏందంటే ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు సినిమా వాళ్ళు ఏ సినిమా అయినా గాని, తెలుగు గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని, తమిళ్ గాని, మలయాళం గాని, వావో పాలిటిక్స్ గాని, వాళ్ళు ఒకటే ఉంటరు. ఈ ఫ్యాన్స్ ఉంటరు చూసినావా మధ్యల, మా ఫ్యాన్ అంటే మా ఫ్యాన్ గొప్ప, మీ ఫ్యాన్ అంటే మీ ఫ్యాన్ గొప్ప అని చనిపోయి, వాళ్ళు గొడవలు పెట్టుకొని ఎందుకు అసలు దారుణంగా ఉంటది ఆళ్ళ పరిస్థితి. హ్మ్. రీసెంట్‌గా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఏది 'ప్రభాస్' అంటే పిచ్చ ఫ్యాను. వాడేందంటే ఇంట్లో డబ్బులు ఎత్తుకొచ్చి మరి మూవీ చూస్తాడు. ఇంట్ల అసలు డబ్బులే మిగిలాయి. రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. డబ్బులు కూడా మిగిలాయి. వాళ్ళు మంచిగుంటరు. వీళ్ళు పిచ్చోళ్ళయిపోతారు. నిన్న అల్లు అర్జున్ గారి ఇంట్లో జరిగిన ఇష్యూ అసలు మీరెలా చూస్తున్నారు? దాని వెనకాల ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారిదా తప్పు? లేదంటే అపోజిట్ వాళ్ళదా? ఆపోజిట్ వాళ్ళు ఎవరంటే ఆపోజిట్ అంటే అల్లు అర్జున్ గారిది తప్పు లేదు. అల్లు అర్జున్ గారి ముందు ఉన్న ఆపోజిట్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న రేవతి గారు. ఆపోజిట్ అంటే ఆళ్ళే గదన్న.
అల్లు అర్జున్ కి ఆపోజిట్ ఇప్పుడు ఆ కేసు వినవాలంటే ఫ్యామిలీ, వీళ్ళ ఆపోజిట్. కానీ అల్లు అర్జున్ కి ఆపోజిట్ ఎవరున్నారంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు లేరు. వాళ్ళే అల్లు అర్జున్ సార్ కి యాక్సెప్ట్ వాళ్ళ ప్లస్ పాయింట్ లో ఉన్నారు, పాజిటివ్ గా ఉన్నారు. కానీ జనాలకి, గవర్నమెంట్ కి, మీడియాకి, దాని తర్వాత మన పోలీస్ వాళ్ళకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేకి అలా ఈ విషయంకి అసెంబ్లీలో మాట్లాడతారు అన్న. అసెంబ్లీలో మాట్లాడారు, సీఎం కి ఏం పని అన్న దీని గురించి? పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. మీకు మాకేమో ప్రాబ్లం అయితే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, లాయర్లు చూసుకుంటారు. కోర్టులో నడుస్తున్నప్పుడు అదే కోర్టులో ఉంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఆపోజిట్ పర్సన్ ఫ్యామిలీ మనం చూసుకుంటాం. వేరే వాళ్ళు ఎందుకు మన దాంట్లో వేరే వాళ్ళు రారు, ఈయనతో ఎందుకు వస్తారు? ఇది చాలా రాంగ్, ఇది నాట్ గుడ్, నాట్ రైట్ అన్న. ఇది ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా సరే, ఆపోజిట్ అంటే రేవతి గారి ఫ్యామిలీ వదిలేస్తే మిగతా గవర్నమెంట్, పోలీసు వాళ్ళు అందరు రాంగ్ అన్న. అయితే రేవతి గారి ఫ్యామిలీ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ గా ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు, ఎంతో కొంత ఇస్తామని చెప్పారు. బట్ వీళ్ళు సైలెంట్ గా ఉంటే మిగతా వాళ్ళందరూ వైలెంట్ అవుతున్నారు, అందరూ వ్యతిరేకంగా చూపిస్తున్నారు. ఎందుకని అంటారు? ఇదే అన్న, ఇప్పుడు ఏంటంటే అది అన్ని కోట్లు, ఇన్ని కోట్లు సంపాదించారు మీరు. ఆఫ్టర్ ఆల్ 15-20 లక్షలతో, 25 లక్షలతో ఒక ఫ్యామిలీకి, ఒక లైఫ్ కి మీరు వెలగడుతుర్రా అంటే అవును. అదే ఇప్పుడు నేను నువ్వు చంపుకుంటే మనం ఎంత 2-3 లక్షలలో అయిపోతుంది. ఆయన ఇంక 25 లక్షలు ఇస్తా అంటుండు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కోట్లు ఇవ్వాలంట. ఒకడు మొన్న అంటుడు 3-4 కోట్లని ఇవ్వాలి, ఒకడేమో ₹1 కోటి. కోట్లు అంటే ఒకలాంటి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కొత్త 25 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయా అన్న? 25 లక్షలు ఇప్పుడు నువ్వు నేను చచ్చిపోతే 25 లక్షలు ఇస్తారు ఎవరన్నా? ఇయ్యరు. 2-3 లక్షలతో కేసు కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా చేసుకోవాలి. కానీ వాళ్ళు ప్రేమతో ఇంకా 25 లక్షలు ఇస్తా, ఇంత ఇష్యూ కాకముందే అల్లు అర్జున్ సార్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేను ఇట్లా ఇట్లా చాలా వాళ్ళు ఫేస్ చేస్తారు, బాధపడతారు. మన కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఎంజాయ్మెంట్. ఇక వాళ్ళు ఎందుకన్నా మనకి ఇబ్బంది పెట్టే పనులు అయితే వాళ్ళు చేయరు. గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ గారు అనే విధంగా ఉంది కదా. అవునండి. దాని గురించి అంతే నా సీఎం టు ఇప్పుడు చూసినా అన్నప్పుడు పుష్ప బ్రాండ్ ఎట్లా అయిందంటే డైరెక్ట్ సీఎం తోటే ఆయన లొల్లి ఉంది. సీఎం తోటే ఆయన ఆపోజిట్ గా సీఎం తో కొట్లాడుతున్నా అంటే హీఈస్ ది రియల్లీ లెజెండ్ అన్న అల్లు అర్జున్ సార్. ఎందుకంటే ఆయన తప్పు లేదు, ఆయన అంతే అన్న. ప్రతి మనిషి క్లీన్ గానే ఉండు, కానీ ఆపోజిట్ పర్సన్ రిసీవ్ చేసుకునే విధానం ఏంది, తప్పు ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఏంటంటే నిజం లేదు కాబట్టి ఏదో ఈయన పేరు వాడుకొని బ్రాండ్ గా ఏదో ఒక ఇష్యూలో ఈయనకి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అయిపోయింది బ్రదర్, ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. మళ్ళీ ఇంతకు ముందు నుంచి ఆయన ఇంటర్నేషనల్ అన్న. కానీ ఇప్పుడు ఏంటంటే పుష్ప తోటి ఇంకా హైప్ అయిపోయింది, అంతే వైల్డ్ గా అయిపోయింది. అంటే ఇంతకు ముందు నుంచి ఇంటర్నేషనల్ అయినా ఎంతమంది పెద్ద హీరోలకి ఎవరు మన నార్త్ లో గుర్తుపట్టారు అన్న. వీళ్ళకి అంత ముందు పుష్ప కన్నా ముందు సినిమాలతో హీరో అర్జున్ కి అన్న ప్రతిరోజు హిందీ ఛానల్లో సినిమాలు రావాలంటే అల్లు అర్జున్ కే గుర్తుపడతారు నార్త్ అంతా. ఎందుకంటే ఆయన సినిమాలో చూస్తారు, సల్మాన్ ఖాన్ సార్ ఎట్లా చూస్తారో ఇలా అట్లా చూస్తారు. మన ఇక్కడ సౌత్ వాళ్ళు ఎవరు చూడరు. అప్పటి నుంచి ఆయన ఇంటర్నేషనల్ ఉండు, పుష్ప వచ్చిన తర్వాత వరల్డ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. పోలీస్ వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు, సీఎం గారు కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు, ఆయన చనిపోవడానికి అని అంటున్నారు. తప్పు అన్నప్పుడు లాయర్లు చూసుకుంటారు, జడ్జిలు చూసుకుంటారు. మీరెవరు? మీరు ఎందుకు వై యు ఆల్ ఆర్ మొత్తం దీనిలో ఎందుకు వస్తారు, ఇన్వాల్వ్ ఎందుకు అవుతారు మీరు? లాయర్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, క్లీన్ ఉంది. ఈయన ఏం చేసిండు? ఈయన నీట్ గా వచ్చిండు, ఒక ఎంజాయ్మెంట్ లో వచ్చిండు. క్రౌడ్ ఉంటది అందరికి తెలుసు, ఎంజాయ్మెంట్ వచ్చిండు. పోలీసు వాళ్ళు బాన్సర్సే యాక్సెప్ట్ చేసిరు, థియేటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు, ఈయనకి ఇన్వైట్ చేసిరు. ఆయన లోపలికి రానికి వాళ్ళు గాలిలో రాలేగా అన్న, ఇట్లా గాలిలో జప్పని వెళ్ళిపోలేడుగా. ఆయన అందరు పబ్లిక్ మధ్యలో నుంచి అందరు జరుపుకుంటూ పోయారు. ఈయన కిందికి దిగి పబ్లిక్ కి జరపలేరు కదా. పోలీసు వాళ్ళే పబ్లిక్ ని జరిపిరు, బాండ్స్ వాళ్ళే జరిపిరు ఈయన లోపలికి రానికి. అలాంటప్పుడు ఆయనకి ఎవరు యాక్సెప్ట్ చేసిరు? పోలీసు వాళ్ళే కదా, గవర్నమెంటే కదా. పర్మిషన్ లేకుంటే పోలీసు వాళ్ళు లోపల ఎందుకు తీసుకొస్తారు? అక్కడ ముందు అక్కడి నుంచి అక్కడికే ఎలా కొడతారు మీకు? ఇంకా లోపల పోయి సినిమా చూసేంత ఛాన్స్ ఇస్తారా పర్మిషన్ లేనప్పుడు? మళ్ళీ అది ఇట్లా ఇష్యూ అయింది కాబట్టి మళ్ళీ దే ఆల్ ఆర్ క్రియేటింగ్. కవర్ ఏం చేస్తారు కానీ క్రియేట్ చేస్తూ కొత్త ఇష్యూలు ఈయనకు ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలనుకుంటారో మళ్ళీ ఏమనుకుంటారో తెలియదు. కానీ తప్పు లేని దానికి క్రియేటింగ్. సఫర్ అవుతుంది అల్లు అర్జున్ గారే కదా. సఫర్ అవుతాడు అన్న, కొన్ని రోజులు సఫర్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ తప్పు మాటలు మాట్లాడుకుని కాబట్టి సఫర్ అవుతాడు. నేనైనా సఫర్ కావాలి, మీరైనా సఫర్ కావాలి. ఇలాంటి ప్రాబ్లం వాళ్ళ పిల్లల్ని కూడా వేరే ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిపోతే అని తెలియదు. ఆ మొన్న కూడా నేను ఆ ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటే నాకు తెలిసిన బాన్సర్, అందులో నాకు తెలిసిన మా ఫ్రెండ్సే బాన్సర్, వాళ్ళు ఇట్లా ఇంటికి నుంచి వెళ్తే నైట్ కూడా వాళ్ళు వెళ్ళిరంట. అయితే నిన్న ఇష్యూ అయింది, కానీ మొన్న నైట్ కూడా ఇష్యూ అయింది నాకు తెలిసి. మీ అందరికి ప్రపంచానికి తెలిసి ఏంటంటే మొన్న అయింది.
మొన్న అవన్నీ వేసిరా మొన్న అటు పోయినా మొన్న ఇట్లా నైట్ నేను వెళ్తా ఉంటే బాన్సాలు ఉన్నారు క్రౌడ్ ఉంది కొంచెం. ఏమైందంటే ఇక నన్ను గుర్తుపట్టి మాట్లాడతాం, ఎందుకంటే పుష్పాల మేము ఒక 4-5 మంత్స్ నుంచి మా యొక్క జర్నీ ఇక చూసి గుర్తుపట్టి వాళ్ళ మాట్లాడుతారు హీరో ఫ్రెండ్స్ రాలేదంటే సరే మాట్లాడు చేసిన అన్నావు కదా, అవును. సో మీన్స్ కోఆర్డినేట్ చేసిన అన్నావు కదా, ఎలా ఉంటుంది అల్లు అర్జున్ గారి బిహేవియర్ గానీ ఆయన స్వభావం అల్లు అర్జున్ సార్ సూపర్ కూడా అన్న టూ కూడా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. మాకు ఒక్క మాట అన్నాడు, మేము ఎప్పుడు మార్నింగ్ మేము వెళ్తా ఉంటే ఆయన మా వెహికల్ వెనుక సార్ వస్తా ఉంటాడు, వచ్చినప్పుడు కంపల్సరీ మాకు బయట చేయి పెట్టి మాకు హాయ్ బాయ్ చెప్పి మెల్లరండి అని మాకు యాక్సెప్ట్ చేస్తాడు. ఇంటర్నేషనల్ హీరో మా ముందు ఉంటాడు, మాకు రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. 3-4 months ట్రావెల్ చేశారు. యా అన్న 4 months వరకు ట్రావెల్ సో చేసి ఎలా అనిపించింది మరి ఇప్పుడు ఆయన 3-4 months చేసి నువ్వు సడన్ గా ఈయన ఇట్లా ఈయన వల్లే జరిగింది, ఈయనే చంపాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని ఇది అని యాటిట్యూడ్ ఒక్క పాయింట్ పర్సన్ కూడా యాటిట్యూడ్ నాకు ఇప్పటిదాకా కనిపించలే అల్లు అర్జున్ సార్. ఎందుకంటే ఆయన బాధపడుతుండే, ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తుండు. అదే లేని స్టోరీలు ఆయన ఎంజాయ్ చేయాలి. వరల్డ్ ఆల్సో ఎంజాయింగ్ హిస్ మూవీ పుష్ప 2 బ్రాండ్. ఆయన సినిమా రిలీజ్ చేసుకుంటా ఈయన ఇక్కడ ఈ యొక్క ఇష్యూలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎంత బాధ అవుతుంది మనిషికి. సరే బాధపడినా కూడా తప్పు లేదు, ఎప్పుడు తప్పు లేదు, ఆయన నిజంగా ఆయన తప్పు చేస్తే, ఆయన తప్పులో ఉంటే బాధపడితే అర్థం లేదు. ఆయన తప్పు చేయని దానికి బాధపడితే ఎవరైనా బాధపడతారు కానీ. ఫర్దర్ గా ఎలా ఎలా ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్తారు definitely. లేదన్న ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు టార్గెట్ వేసుకోరు అన్న. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఇంత ఈ ఇష్యూని మెల్లమెల్ల అసెంబ్లీ వరకు తీసుకుపోయారు. అసెంబ్లీలో పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో అర్థమైతలే. 10 సంవత్సరాలు గవర్నమెంట్ కేసీఆర్ సాడుతుంది, కానీ ఎవరు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఒక మనిషి ప్రాబ్లం ఫేస్ చేసిందంటే చెప్పండి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కంపల్సరీ పర్సన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన అది రోడ్ల మీద కూడా చాలా మంది చనిపోతారు కదా, మరి వాటి గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడట్లేదు? అవి మాట్లాడకుండా ఈ సినిమా గురించి మీకు ఎందుకు మీరు అవన్నీ మాట్లాడారు అన్న. బికాస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అనేక మంది చనిపోతారు, సరిగా ట్రీట్మెంట్ లేక కూడా చాలా మంది చనిపోతారు. వాటి గురించి టేక్ కేర్ చేయొచ్చు కదా, అవన్నీ తెలియదు. కానీ ఇంకా అల్లు అర్జున్ సార్ మీద పడమంటే ఫస్ట్ పడడానికి ముందుంటారు. సక్సెస్ అయిందని ఏం కాదన్న. ఇప్పుడు ఒక ఇష్యూ అయింది, ఆ ఇష్యూని ఏంటంటే కొంచెం వైల్డ్ గా, ఇప్పుడు వీళ్ళకి ఏం పని చేత లేదు అన్న. ఇప్పుడు నేను ఈ స్టోరీ లేదనుకో, ఇప్పుడు గవర్నమెంట్ కి ఏం పని, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, నిండు సభ నడుస్తుంది అసెంబ్లీ. ఎట్లా అంటే బందోబస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు కూడా టక్ ఆఫర్ ఉన్నారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మెంటల్ మాటలు మాట్లాడుతారు లోపల. ఎట్లా అంటే పులిలు ఇట్లా గర్జిస్తారు ఖాళీ అప్పుడు తెలంగాణ. అందుకని ఇప్పుడు ఈ స్టోరీలో ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే కళ్యాణ లక్ష్మి అన్నారు, 6 పథకాలు పెట్టారు కళ్యాణ లక్ష్మిలా. అరే ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు ఇస్తుంది కళ్యాణ లక్ష్మి. ఓ అమ్మ బిడ్డకి కట్నం పైసలు ఇస్తే అయిపోతుందా, బంగారం ఇస్తే కాదా, తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం ముద్ర నాయన, పెళ్లి కాదని చెప్పండి ఫస్ట్ రేవంత్ సార్ కి. ఈ లెక్క చేసుకుని మొన్న ఈ లెక్క పెళ్లి చేసుకొని గవర్నమెంట్ వచ్చింది వస్తుందేమో. అరే అమ్మ తులం బంగారం అన్నాడు కదా, ప్లస్ పాయింట్ అవుతుంది నాకు అంటే, ఆ తులం బంగారం కాదన్న, అది 1,00,000 రూపాయలే లేదు. దాని తర్వాత రైతు బంధు లేదు, పొలాలకి ఇచ్చేది లేదు. అది వీళ్ళకి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలంటే ఇప్పుడు ఈ పాయింట్లు మాట్లాడాలి, గవర్నమెంట్ సంబంధించిన పాయింట్లు మాట్లాడాలి. గవర్నమెంట్ సంబంధించిన పాయింట్లు మాట్లాడాలంటే వాళ్ళు ఏం చేత కాదు, ఏం వస్తలేదు, ఎందుకంటే మన చేతిలో లేదు. కేసీఆర్ బాపు అంటావా, ఆయన మనకి ఇంటికి పెద్ద మనిషి లెక్క, తెలంగాణకి తండ్రి లెక్క. ఈయన అప్పు ఇప్పుడు మన కొడుకు ఉంటాడు అన్న, మన అయ్యమ్మ ఉంటారు. ఇప్పుడు కొడుకేమో అడిగిన 10 రూపాయలు 100 రూపాయలు అడిగిండు, అయ్య ఉంటాడు. మన అయ్య ఏం చేస్తాడు, అనకాల లేకున్నా సరే సప్పో చేసి ఏదో తిప్పల వాడి కొడుకు 100 రూపాయలు ఇస్తాడు. అట్లా తెలంగాణ బాపు కేసీఆర్, ఆయనకి ఏమన్నా ప్రపంచాన్ని ఆగం చేస్తుండేమో, కానీ అప్పు గిప్పు తీసుకొచ్చి మనకు సంతోషం పెడుతురు. అది ఈయన ఏం చేస్తుడు, ఈయన ఏం చేస్తలేడు. అన్ఫిట్ సీఎం అంటే ఇది వరస్ట్ సీఎం అన్న. వరస్ట్ సీఎం ఎట్లా అవుతాడు అంటే, ఆయనకి ఇప్పుడు ఆయన మంచి, నేను రెస్పెక్ట్ చేస్తున్నా మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి. ఈజ్ ది లెజెండ్ ఆయన. ఎందుకంటే ఆయన ఒకప్పటి నుంచి ఉండు చాలా కష్టపడ్డాడు, మంచి చెడు అన్ని తెలుసు. సార్ మీరు సీఎం, మీరు అంటే ఏదైనా జరుగుతా చూసిరుగా, భస్మం అవుతారు అందరు. మీరు అంత మంచి పొజిషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, మీరు ఏం చేయకండి సార్. పుట్టుకలు చచ్చిపోయారు అనుకో ఏం కాదు, 10 రోజుల్లో మర్చిపోతారు ఎంతమంది పోయారు. మీరు ఇట్లా బతికి ఉండి మీరు మంచి పనులు చేసిరు అనుకో, మీ దగ్గర కోట్లు ఉన్నాయి, పుణ్యానికి వస్తాయి, ఎటైనా సరే మీ మాట చాలు. మీరు అలాంటి పొజిషన్లు ఉన్నారు, మీరు మీకు ప్రజలకు చేయండి సార్. చేసి చచ్చిపోండి ఎవరైనా సరే. మీరు సచ్చిందా ఈ భూమి సావదు, మీ పేరు సావదు. ఈ భూమి సావాలంటే సావదు, మీ పేరు కూడా సావదు. అలాంటి పనులు చేయండి. ఈ 10 రోజుల కోసము ఈ పనికిరాని లొల్లీలు ఎందుకు మనకి? మీరు మంచి పొజిషన్లు ఉన్నారంటే దాన్ని వినియోగించుకోండి చాలు. ఐఎమ్ రెస్పెక్టింగ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్.